హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే కరెంట్ ఫీలింగ్స్ అండి. మీ పర్సన్ ప్రెజెంట్ మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి? వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. వీలైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే చెప్పుకోండి, లేకపోయినా పర్లేదు, నేమ్ ఉంటే కూడా చాలు. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. రీడింగ్కి అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఈ రీడింగ్ మరి కొంతమందికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎవరు మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. మీరు ఈ రీడింగ్కి ఎవరి కోసం అయితే కనెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి అయితే మీరు తెలుసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ వీళ్ళపైన కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి తెలియచేయండి. వీళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, ప్లీజ్ డివైన్ కరెక్ట్ అక్యురేట్ రీడింగ్ అనేది ఇవ్వండి. ఆహా, రిలేషన్లో న్యాయం జరగాలి, రీయూనియన్ కావాలి అనేది అయితే ప్రజెంట్ ఆలోచన అయితే ఉంది. మీతో మాట్లాడాలి, ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనే విధంగా ఆలోచనలో ఉన్నారన్నమాట. అండ్ ఎవరైతే మీరు రిలేషన్కి దూరమై బాధపడుతున్నారో, ఈ రిలేషన్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అండ్ బ్యాలెన్స్ చేసుకోగలగాలి అనేదైతే మీ పర్సన్ ఆలోచనలు అనేది ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా మీరు వాళ్ళ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే రిలేషన్ నిలుపుకోవాలి, వాళ్ళ దూరమైనా కానీ మీరు ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోగలగాలి అనే విధంగా మీరు కూడా ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఇక్కడ రీయూనియన్ అయితే చేయాలి అనేది అయితే ఇక్కడ ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? వీళ్ళ పట్ల ఫీలింగ్స్ ఏమున్నాయి? ఇందులో ఒక జడ్జిమెంట్ కావాలి అనేది అయితే ఉంది. మీరు వాళ్ళ పట్ల ఎదురు చూస్తున్నారు అనేది అయితే ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మీకు వాళ్ళకి డిస్టర్బెన్సెస్ అనేది రావడం జరిగింది. అంటే ఇటు మీ ఫ్యామిలీ సైడ్ తెలుసు కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ తెలుసు కానీ గొడవలు జరగడము లేదు. మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ మీకు న్యాయం చేయలేకపోవడంతో మీరు గొడవలు వేయడం అయితే చేశారు అనే విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఆలోచిస్తున్నారు. ఇంకా ఏముంది? మీరు అన్ని విధాలుగా వాళ్ళ పట్ల ఒక సపోర్ట్ అండ్ ఒక బలంగా, ఒక వెన్ను దన్నుగా నిలిచారంట వాళ్ళకి అన్ని విషయాల్లోనూ. సో మీరు అన్ని చేసినా వాళ్ళొక మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి ప్రజెంట్ ఒక గిల్టీనెస్గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళు ఇలా ఉండడం వల్ల మీరు కూడా వాళ్ళని జడ్జి చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలా ఒక చీట్ చేశారు, మోసం చేశారు, నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు అనే విధంగా మీరు కూడా, అంటే ఇక్కడ మీ నీడ్స్ వాళ్ళు యూస్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళ నీడ్స్ మీ దగ్గర యూస్ చేసుకున్నారు కాబట్టి, అవసరాలకి మిమ్మల్ని వాడుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు కూడా వాళ్ళని ప్రశ్నించడం అయితే జరుగుతుంది.
సో ఇద్దరి మధ్య గొడవలు అవ్వడము, ఒకరు ఇక్కడ మీరు వాళ్ళని పదే పదే ప్రశ్నించడం వల్ల కూడా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ తెలుస్తుంది. అంటే వాళ్ళు చేస్తున్న చీటింగ్ పనులకి మీరు అడగకుండా ఉంటే ఇక్కడ రీయూనియన్ అయితే నిలబడిండేది, అంటే రిలేషన్ అయితే నిలబడిండేది. సో అలా కాకుండా మీరు వాళ్ళు చేస్తున్న చీటింగ్ పనులకు సో మీరు ఇక్కడ ఏంటి అంటే వాళ్ళని ప్రశ్నించడం వల్ల కూడా ఈ మన రిలేషన్ దూరం అయింది, నీ నుండి నేను మూవ్ ఆన్ అయ్యాను అనే విధంగా మీ పర్సన్ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ మీ పర్సన్ కూడా తన మనసులో ఏమున్నది మీకు చెప్పట్లేదన్నమాట. అంటే తన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నది ఏమున్నది ప్రజెంట్ అయితే హైడ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటి అంటే మీ మీద కూడా అనుమానం పెంచుకొని ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక గొడవలు రావడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది అయితే ఉంది. సో అలా కూడా ఇక్కడ కొంతమంది దూరం అయినట్లయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 8, నెంబర్ 14, నెంబర్ 1, నెంబర్ 20, నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 11, నెంబర్ 8, నెంబర్ 4, నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 50. ఓకే, ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ గురించి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే గతంలో వీళ్ళు మీకైతే న్యాయం చేయలేదు, మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు, మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు తెలుస్తూ ఉంది. మీరేమో రిలేషన్ కోసం ఎదురు చూస్తూ ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నారు. మీరెంత రిలేషన్ నిలబెట్టుకోవాలని ప్రయత్నించినా వాళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా చుట్టూ ఉన్న పరిస్థితులు అని చెప్పచ్చు, లేకపోతే నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అందువల్లే నేను మీ దగ్గరకు రాలేకపోతున్నాను, అండ్ నాకు జాబ్లో క్రిటికల్గా ఉంది, కష్టంగా ఉంది అని చెప్పడము, సొసైటీ గురించి ఆలోచించడము, ఇలా కూడా చెప్పారు. అండ్ వీళ్ళు ఫాస్ట్లో మీకు ఒక లైఫ్ ఇస్తామని చెప్పారు, మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను, మీకు ఒక మిమ్మల్ని ఒక కింగ్ ఆర్ క్వీన్ లెవెల్లో చూశారు, మీ రిలేషన్ అయితే అంటే మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అనుకోవడం, మీకు ఒక భర్త లాంటి స్థానం, ఒక భార్య లాంటి స్థానం మీకు ఇవ్వాలనేది అయితే మీ పర్సన్ ఫీలింగ్ అయితే ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే గతంలో వీళ్ళంతా మిమ్మల్ని ఏడ్పించారో ఒక కోర్టు వరకు కూడా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇలా వెళ్ళి మీ రిలేషన్ కూడా దూరమైన వాళ్ళు కూడా మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ప్రజెంట్ మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అంటే మీతో మాట్లాడాలి అనే ఉపలాటం అయితే ఉందన్నమాట. మీతో కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి, రియూనియన్ జరగాలి, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అంటే ముందు ఎంత ప్రేమ అయితే చూపించారో అంత ప్రేమ అనేది కావాలి అంటే మీ ఇద్దరి మధ్య మళ్ళా ప్రేమ అయితే చిగురించాలి, ఈ రిలేషన్లో మాకు ఒక న్యాయం కావాలి, ఏదైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలన్నీ ఏం లేకుండా ముందులాగా హ్యాపీగా ఉండాలి అనేదైతే వాళ్ళల్లో కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. కానీ వాళ్ళకు వాళ్ళు ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఇక్కడ మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీరు అనుకుంటూ ఉంటే వీళ్ళు ఏదైతే మిమ్మల్ని మోసం చేశారో ఆ మోసం గురించి వీళ్ళు పదే పదే గుర్తుకు చేసుకుంటూ కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ మీ దగ్గరికి వచ్చారు అనుకోండి, మీరు వాళ్ళని ప్రశ్నిస్తారన్నమాట. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు నన్ను ఇలా ఇన్ని రోజులు మీరు ఏడిపించారు, నా నుండి ఎందుకు మీరు పారిపోయారు, నా నుండి ఎందుకు మీరు వెళ్ళిపోయారు అనే విధంగా మీరు వాళ్ళని జడ్జి చేయడం అయితే జరుగుతుంది. సో అలా ప్రశ్నిస్తారనే విధంగా మనసులో మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, తన మనసులో ఏమున్నది బయట పెట్టలేకపోతున్నారు.
ఇక్కడ ఎందుకు మీ మధ్య గొడవలు రావడానికి కూడా కారణం ఇక్కడ మీ పర్సన్ కి టాక్సిక్ రిలేషన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో అది తెలిసి కూడా మీరు గొడవలు వేయడం అయితే జరిగింది. సో అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కామ్ గా ఉంటున్నారు వీళ్ళు. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కూడా కామ్ గా ఉంటున్నారు. ఒక సైడ్ రావాలని ఉద్దేశం అయితే ఉంది, మీతో మాట్లాడాలనేది అయితే ఉంది. మళ్ళా మరోపక్క మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి గొడవలు జరుగుతాయేమో అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీకు జరిగిండొచ్చు. అంటే మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వకపోయిండొచ్చు. లేదు మీరు మీ పర్సన్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలిసి ఇక్కడ గొడవలు జరిగినాయి. సో అదొకటి. ఇలా మీ ఇద్దరి మధ్య కూడా ఇంకా ఒక అండర్స్టాండింగ్ అనేది లేకపోయింది, ఒక ఐకమత్యం అనేది లేకపోయింది అన్నమాట. సో ఇలా మీ ఇద్దరి మధ్య ఈ గొడవలతో మీరు దూరం అయ్యారు అనే విధంగా వాళ్ళ ఫీలింగ్ అలా ఉంది. వస్తే కూడా ఎక్కడ మళ్ళా గొడవలు జరుగుతాయో, వస్తే నేను మళ్ళీ ఎక్కడ పారిపోవాల్సి వస్తుందో అనే విధంగా ఉంది. అండ్ మీరు కూడా నన్ను తప్పు పడతారేమో, ముందు తను ఏదైతే మీ పట్ల ఒక రూడ్గా ప్రవర్తించారో సో దాన్ని మనసులో పెట్టుకొని మీరు మళ్ళీ ఎక్కడ వాళ్ళని క్వశ్చన్ వేస్తారో అనేది అయితే వీళ్ళ ఆలోచన. క్లారిఫికేషన్ తీద్దాం ప్లీజ్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నారా? 8 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళ దగ్గరికి రావాలి అనుకుంటున్నారా? చూసే మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి మళ్ళా రావాలి అనుకుంటున్నారా? పక్కా ఎస్, మీ లైఫ్లోకి వస్తే వీళ్ళకి ఏదో ఒక లాభం అనేది ఉంది. కొంతమందికి వీళ్ళ స్వార్థం అనేది వీళ్ళకి ఉందన్నమాట. సో ఏదైతే మీకు ఫాస్ట్లో మీకు టైం ఇవ్వలేకపోయారో సో మళ్ళా మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది. ప్రజెంట్ వస్తే వాళ్ళకు ఒక లాభం అనేది అయితే కలుగుతుంది ఇక్కడ. ఇక బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎన్నున్నా ఏమున్నా రిలేషన్ ఏదైతే అనుకుంటున్నారన్నమాట. అది ఎందుకు? క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఇక్కడ ఏదైతే వీళ్ళు రిలేషన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారో ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు, బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్. అది ఎందుకు అంటే ఇక్కడ మీ గురించి వాళ్ళు గైడెన్స్ తీసుకోవడం కావచ్చు, ఏదైతే వాళ్ళు వెళ్ళడం మీ నుంచి భారంగానే వెళ్ళారన్నమాట. కొంతమంది మీ నుండి భారంగానే మూవ్ ఆన్ అయ్యారు. అంటే వీళ్ళు భారంగా ఎలా వెళ్ళారు అని అంటే ఇటు మీ సైడు కొంచెము ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి ఈ రిలేషన్లో. సో అటు వాళ్ళ సైడ్ కూడా ప్రాబ్లం ఉండడంతో ఇంకా ఈ రిలేషన్ ఇంకా ఎండ్ అవ్వక తప్పదు అన్నట్లు కొంతమంది ఇక్కడ మూవ్ ఆన్ అయినట్లు తెలుస్తుంది భారంగా. అంటే ఇది ఎలా అంటే మీ లైఫ్లోకి వాళ్ళు రావడం ఒక గైడెన్స్ గా వచ్చారన్నమాట. అంటే వాళ్ళ స్వార్థం అంటూ వాళ్ళకు ఉంది. ఇక్కడ మీరు ఒక ఒంటరితనంగా అంటే మీకు మీ ఫ్యామిలీలో కావచ్చు, అంటే మీ జీవితంలో ఏదైనా జరిగున్నా మీరు ఒంటరిగా లీడ్ చేస్తూ ఉన్నా మీకు ఒక సపోర్ట్ ఇస్తానని మీ దగ్గరకు రావడం అయితే జరిగింది. సో ఆ సపోర్ట్తో మీ లైఫ్లోకి వస్తాను అని చెప్పి ఈ రిలేషన్ ఒక భారంగానే మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు తెలుస్తుంది. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రిలేషన్ కావాలి, నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్కి అయితే ఉంది. అంటే మళ్ళా రావాలి, ముందులాగా మీకు తోడుండాలి అనేదైతే ఉంది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక విలువలకు గౌరవం ఇస్తారన్నమాట. అయితే ఇక్కడ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకుంటే ఒక పెద్ద మనిషిలాగా అంటే ఒక పెద్దరికంగా కూడా ఉంటారన్నమాట. అంటే తన గౌరవము ఎక్కడా డ్యామేజ్ అవ్వకూడదు. సో చుట్టూ ఉన్న వాళ్ళ గౌరవం డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అనుకునే విధంగా ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలనేది అయితే ఉంది. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే లవర్స్ ఉన్నారో మ్యారేజ్ వరకు వెళ్ళి ఇక్కడ ఎండ్ అయిన రిలేషన్ ఏదైతే ఉందో వెయిట్ చేస్తున్నారన్నమాట. అంటే పెద్దలను ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి, అందుకే రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎప్పటికైనా ఒప్పించే చేసుకోవాలి అనేదైతే మీ పర్సన్ ఆలోచన.
ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. రీయూనియన్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. రీయూనియన్ చేస్తారా? చూస్తున్న మా వ్యూవర్స్, వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో పక్కా రీయూనియన్ చేస్తారా? ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. వీళ్ళైతే రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు అంటే ఎక్కడైతే ఉన్నారో అక్కడ హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు. ఆ ఒంటరి జీవితాన్ని అయితే వాళ్ళు భరించలేకపోతున్నారు. కానీ వీళ్ళకి మీరే గుర్తుకు రావడము, తనున్న జీవితంలో ఏదో తన అగాధంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఒక హెల్ప్లెస్ గా ఉంటున్నారు. అంటే తను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను, అంటే నాకు ఏ దారి తోచట్లేదు, నాకు రిలేషన్ కావాలనైతే అనిపిస్తుంది, నాకు మీరు కావాలి, మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ 90% వీళ్ళకు ఉందన్నమాట. సో మీరు వాళ్ళకెంత ప్రేమ ఉందో మీకు కూడా సేమ్ అదే విధంగా ప్రేమ అయితే ఉంది. కానీ ఇద్దరి మధ్య గొడవలు రావడం అయితే జరిగింది. ఆ గొడవలతో దూరం అయ్యి కూడా డిప్రెషన్ లో ఉండడము అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్. అండ్ మీరు కూడా వాళ్ళ పట్ల చాలా హెల్ప్లెస్ గా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అనే విధంగా వాళ్ళ ఆలోచన అయితే వాళ్ళకు కూడా ఉంది. ఈ రిలేషన్ వాళ్ళకు నిలబెట్టుకోవాలనేది అయితే ఉంది. మీరు కూడా ఏ దారి నాకు దొరకట్లేదు అనుకునే విధంగా మీరు కూడా వాళ్ళ పట్ల ఎదురు చూస్తున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. సో అలా మీ లైఫ్ లోకి రావాలనేది అయితే వీళ్ళ ఆలోచన. జడ్జిమెంట్ క్లారిఫికేషన్ ప్లీజ్. జడ్జిమెంట్ క్లారిఫికేషన్. ఎందుకు జడ్జిమెంట్ వచ్చింది? చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళ గురించి ఏంటి ఫీలింగ్? జడ్జిమెంట్ క్లారిఫికేషన్. న్యాయం కావాలి అనుకుంటున్నారా? ఈ రిలేషన్ సక్సెస్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ కావాలి, అండ్ హ్యాపీగా ఉండాలి, లైఫ్ హ్యాపీగా ఉండాలి. ఏదైతే మిమ్మల్ని మిస్ అయ్యారో ఇన్ని రోజులు, అంటే ఇక్కడ ఒక హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారన్నమాట. అంటే ఈ రిలేషన్ ఒక సక్సెస్ తీసుకురావాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ఎందుకు అని అంటే గతంలో వీళ్ళ పట్ల వాళ్ళను ఒక విక్టరీగా, అంటే వాళ్ళకు ఒక విక్టరీ అనేది దొరికిందన్నమాట మీ దగ్గర. సో ఇప్పుడు ఏంటి అని అంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. సో నాకు ఒక న్యాయం జరగాలి అనే విధంగా మీ పర్సన్ ఫీలింగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది నాకు. మరి ఈ ఎనర్జీస్ ఎవరి ఎనర్జీస్ అయితే నాకు కనెక్ట్ అవుతున్నాయో కానీ ఈ రీడింగ్ అయితే చాలా చాలా పాజిటివ్ గా ఉంది. తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కామెంట్ తెలియచేయండి. మీకెంతవరకు మీ రిలేషన్ లో ఇలానే జరుగుతుందానే నాకు తప్పకుండా కామెంట్ అయితే తెలియచేయండి. ఇక్కడ మీ పర్సన్ రావాలి అనే విధంగా వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. అంటే హ్యాపీగా ఉండాలి అనేదైతే ఆలోచిస్తున్నారన్నమాట. మీ లైఫ్ లోకి రావాలి, మళ్ళా ఏదైతే వాళ్ళు మిస్ అవుతున్నారో, అంటే ఎక్కడైతే వీళ్ళకి న్యాయం జరగలేదు, ఒక జడ్జిమెంట్ అనేది జరగలేదు, ఈ బలవంతంగా మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక న్యాయం కావాలి, సక్సెస్ కావాలి అనే విధంగా ఇక్కడ వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ గ్రోత్ తీసుకురావాలి అనేదైతే ఫీల్ అవుతున్నారు. 5 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. ఎందుకు గొడవలు జరుగుతాయని ఫీల్ అవుతున్నారు? చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు గొడవలు జరుగుతాయని ఫీల్ అవుతున్నారు? 5 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ కప్స్. ఇక్కడ ఏంటి అంటే మీరు వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ, ఎఫెక్షన్ అనేది పెంచుకున్నారన్నమాట. ఇక్కడ కూడా మళ్ళా 6 ఆఫ్ వాండ్స్. అంటే ఈ రిలేషన్ ఒక సక్సెస్ గ్రోత్ అండ్ సక్సెస్ కావాలి అనేది మీరు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే మీరు కూడా వాళ్ళ పట్ల చాలా ప్రేమను పంచారు, చాలా ప్రేమను చూపించారు. మీరు ఒంటరిగా ఉన్నా మీ చుట్టూ మీరు పిల్లలతో, అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళతో, ఫ్యామిలీతో ఉన్నా కానీ ఇక్కడ మీరు ఒంటరి జీవితమే ఫేస్ చేస్తున్నారన్నమాట. ఎందుకు అంటే 24/7 మీ పర్సన్ గురించే మీరు ఆలోచించడము, వాళ్ళ గురించే బాధపడ్డము. నా జీవితం ఇలా అయింది ఎందుకు, నాకు మళ్ళా ఒక దారి దొరుకుతుందా, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది,
నాకు ఒక న్యాయం జరుగుతుందా, మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు దూరం అవ్వడానికి ఇక్కడ ఫ్యామిలీకైనా తెలిసి ఉండాలి. అదర్ పర్సన్ రిలేషన్‌తో ఉండి కూడా మిమ్మల్ని మిస్ చేసుకున్న ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఎక్కడైతే గొడవ ఇక్కడికి రావాలి అనుకుంటే కూడా మిమ్మల్నంటే ఇష్టపడి, అంటే మీరు చూపించిన ప్రేమ, అంటే మీరు చేసిన సాక్రిఫైస్, వాళ్ళకి అంత హెల్పింగ్ అయితే చేశారు. మీరు మనీ వైస్‌గా అయినా, ఒక ఫిజికల్‌గా అయినా, లేకపోతే ఇంకా ఇతరాత్రా వాళ్ళ అవసరాలు తీర్చడం, వాళ్ళకనుకున్న విధంగా, అంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఆ బాధను మీరు తీర్చడము, తగ్గించడము, వాళ్ళకి ఎంత కోపము, ఇగో ఉందో అదంతా కూడా మీరు కంట్రోల్ చేయడము, మీరొక పీస్‌ఫుల్‌గా ఉంటారు. సో, అలా కూడా మీరు వాళ్ళని అన్ని విధాలుగా సేవ్ చేశారు. సో, అలా కూడా మీ ఫ్యామిలీకి కావచ్చు, ఆహ్, మీ మీ చుట్టూ, అంటే మీరు ఎవరైతే మీ పర్సన్‌ని ఇష్టపడ్డారో, సో, మీ వాళ్ళలోనే అలా తెలిసి కూడా ఇక్కడ గొడవలు జరిగాయి అనే విధంగా మీ పర్సన్ ఫీలింగ్ అయితే ఉంది. మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అనేదైతే ఉంది. సో, అలా గొడవలు జరుగుతాయి అని ఎందుకు అనుకుంటున్నారంటే, ఇక్కడ మీరు ఒక సెన్సిటివ్ అన్నమాట. మీ లైఫ్‌లోకి వీళ్ళు వచ్చారు అనుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అనే విధంగా కూడా వీళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు. క్లారిఫికేషన్. నేను వివరంగా క్లారిఫై ఇవ్వాలని తీస్తున్నాను ప్రతి ఒక్క కార్డుకి. క్లారిఫికేషన్. స్ట్రెంత్ క్లారిఫికేషన్, స్ట్రెంతే వచ్చిందన్నమాట. ఇంకా రెండోది లేదు. ఎందుకంటే మీరు వాళ్ళ పట్ల చూపించిన ప్రేమ అలా అనేది అయితే ఉంది. కానీ ఇక్కడ మీ పర్సన్‌ని ఎవరో మీ లైఫ్‌లోకి రానీకుండా వాళ్ళని అడ్డుకుంటున్నారన్నమాట. సో, అలా అడ్డుకుంటున్నారు. సో, ఒక గిల్టీనెస్ అయితే వాళ్ళకుంది. చూడండి, ఇక్కడ రిలేషన్ కావాలి అనేదైతే ఉంది. ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇక్కడ మీరు చేసిన హెల్ప్ ఏదైతే ఉందో, వాళ్ళు ఇక్కడ రీయూనియన్ అయితే కావాలనుకుంటున్నారు. మళ్ళా ప్రేమ చిగురించాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ అనేదొచ్చింది. ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ అయితే కనిపిస్తుంది. అంటే ఈ రిలేషన్ కావాలని మీ పర్సన్ అయితే కోరుకోవడం జరుగుతుంది పక్కా. అంటే మీరు ఏదైతే హెల్ప్ చేశారో అవన్నీ ఒక విశ్వాసం అనేది పెట్టుకున్నారన్నమాట. 7 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫికేషన్. ఎందుకు 7 ఆఫ్ స్వర్డ్స్? వీళ్ళెందుకు మోసం చేశారు? వీళ్ళెందుకు చూసే మా వ్యూవర్స్ ని మోసం చేశారు? వీళ్ళేంటి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది, రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే ఉంది. కానీ ఇగో అన్నమాట. ఆ ఇగోని ఎక్కడ కూడా చంపుకోరు. అర్థమవుతుందా అండి? ఇగోను చంపుకోరు. కావాలంటే వాళ్ళని ఏదైనా మీరు చీట్ చేశారు, మోసం చేశారు, మీరు ఏమన్నా అనుకోండి, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. అంటే ఇక్కడ నా మాటే నెగ్గాలి, నేను చెప్పినట్లుగానే మీరు ఉండాలి, నాకు తగ్గట్టుగానే నా దగ్గర అణిగిమణిగి ఉండాలి అనుకునే విధంగా కూడా మీ పర్సన్ ఉంటారన్నమాట. అంటే వీళ్ళు మీ లైఫ్‌లోకి రావాలి అనేదైతే ఉంది. కానీ ఎక్కడ కూడా తన ఈగోని చంపుకోరన్నమాట. సో, దాంతో కూడా కొంచెము నేను చీటర్‌నైనా పర్లేదు, అంటే నన్నేమనుకున్నా అయినా పర్లేదు, కానీ నన్ను నేను తగ్గించుకోకూడదు. అంటే చాలా అహం అనేది ఉందన్నమాట. సో, అలా కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ అహం అనేది ఉంది. అంటే వీళ్ళకి ఏంటి అంటే నేను ఒక సామెత చెప్తాను ఇక్కడ. మీరు మీరు చూపించిన ప్రేమకి వీళ్ళ పట్ల ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ అనేది మీరు పెంచుకున్నారన్నమాట. సో, వీళ్ళేంటి అంటే మీలో ఒక ఫెమినైన్ ఎనర్జీ, అంటే వీళ్ళల్లో ప్రాక్టికాలిటీ, మీరు ఎమోషనల్‌గా వాళ్ళ పట్ల ఫీలింగ్ అనేది ఉన్నారు. వాళ్ళకేంటి అంటే వాళ్ళు అంత ఎమోషనల్ అనేది లేదన్నమాట రిలేషన్. ప్రాక్టికాలిటీ అంటే నాకు కుదరలేదు, అవును నేను రాలేదు,
నేను బిజీగా ఉన్నాను, ఇదే చెప్తారు మీకు. ఇలా కూడా ఆలోచిస్తున్నారు. ఏంటి అంటే ఏదో చెప్తారు చూడండి సామెత, రాజుగారు వచ్చేంత వరకు రాజుకు రాణులు ఎక్కువ ఉంటారు, ఆ రాజుగారు వచ్చేంత వరకు మిగతా రాణులు ఎదురు చూడాలన్నమాట. ఆ టైప్ లో బిహేవ్ చేస్తారు మీ పర్సన్. ఇది నా ఇంట్యూషన్కి వచ్చింది, నేను చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. ఇక్కడ రాజు అయినా అవ్వచ్చు, రాణైనా అవ్వచ్చు, జెండర్ స్పెసిఫిక్ అనేది ఏం లేదు. నీ మనసులో ఉన్న పర్సన్. సోర్స్ క్లారిఫికేషన్. సోర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. కింగ్ ఆఫ్ వాండ్స్. వీళ్ళకి మీ పట్ల ఫ్యాషను, అట్రాక్షను అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు ఎవరో వాళ్ళకి ఒక ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎవరైనా ఇవ్వలేదేమో, నాకైతే మెసేజ్ చేయండి. వాళ్ళు మీ పట్ల ఫ్యాషను, అట్రాక్షను అండ్ ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఎక్కువ కనిపిస్తుంది నాకు. దానికి కూడా మీరు ఒక ఛాన్స్ ఇవ్వకపోయి ఉండొచ్చు. సో అలా కూడా మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు ఇక్కడ తెలుస్తుంది. ఈ రిలేషన్ నిలబెట్టకపోవడానికి సో అలా కూడా తెలుస్తుంది. దానివల్ల మీరు కూడా ఒక ప్రశ్నించడం అయితే జరిగింది. సో అలా కూడా మీరు ఒక ఛాన్స్ ఇవ్వలేదు అనుకునే విధంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా వర్క్ మీద అయితే ఫోకస్ పెట్టలేకున్నారు. వీళ్ళకి 24/7 మీ గురించే ఫీలింగ్ అయితే ఉంది. అది ఒక అట్రాక్షన్ తో కూడిన ఎఫెక్షన్ అయితే కనిపిస్తుంది. కానీ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే ఉంది మనసులో. కానీ ఎక్కువ అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది మీ మధ్య. కానీ మీరు ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒక ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. సో ఇది మీరైనా అవ్వచ్చు, లేకపోతే చూసే వ్యూవర్స్ లో మీరైనా ఉండాలి, లేదంటే అవతల సైడ్ పర్సన్ అయినా ఉండాలి. ఇక్కడ ఏదైతే గొడవయ్యి వెళ్ళిపోయారో మీ పర్సన్, ఏదైతే వెళ్ళిపోయారో కానీ ఇప్పుడు జడ్జిమెంట్ కావాలి, న్యాయం కావాలి అనే విధంగా ఫీల్ అవుతున్నారు. అంటే జడ్జిమెంట్, న్యాయం కావాలని అయితే కోరుకుంటున్నారు అన్నమాట. ఈ రిలేషన్ లో తనకు ఒక న్యాయం కావాలి అనేదైతే ఆలోచన అయితే ఉంది. వీళ్ళు కొంతమంది ఇంకెలా ఉన్నారు అని అంటే వీళ్ళు చీటర్ అండ్ ప్లేయర్ అన్నమాట. సో మీరు కూడా వాళ్ళ కోసము చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. వీళ్ళేంటి అంటే వస్తుంటారు వెళ్తుంటారు, వస్తుంటారు వెళ్తుంటారు. అంటే వాళ్ళకి కావాలనుకున్నప్పుడే రావడం అయితే జరుగుతుంది. మళ్ళా వాళ్ళ అవసరాలను తీర్చుకొని మళ్ళా వెళ్ళడం అయితే జరుగుతుంది. మళ్ళా ఏదో ఏదో ఒక విధంగా వాళ్ళ అవసరాలు తీర్చుకొని వెళ్ళడము, మళ్ళా మీతో గొడవ వేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళు ఏంటి అంటే నేను న్యాయం చేయలేను ఈ రిలేషన్ లో, నా వల్ల కాదు అనుకునే విధంగా కొంతమంది అయితే ఇక్కడ కనిపిస్తున్నారు నాకు. ఎక్కడ మీరు వాళ్ళు చేసినవి తప్పులు అనేది మీరు ఎంచుతారో, అంటే మీరు ప్రశ్నిస్తారో అనే ఫీలింగ్ కూడా ఉంది. అండ్ నేను న్యాయం చేయలేను అనుకునే విధంగా కూడా వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయితే కనిపిస్తుంది. సో ఎందుకు వీళ్ళు మిమ్మల్ని హైడ్ చేశారు అంటే సేమ్ మళ్ళా అదే వచ్చింది చూడండి. ఒక చీటింగ్ ఎనర్జీ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇలా ఏడ్పించారు అంటే వీళ్ళకి ఒకరు కాదు ఇద్దరు కాదు, టాక్సిక్ రిలేషన్స్. సో అలా మిమ్మల్ని ఏడ్పించడం అయితే జరిగింది. చాలా ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేశారు. మీరు ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు వచ్చినా రాకపోయినా పర్లేదు, నాకేం ఫరక్ పడదులే అన్నట్లు మీరు ఉన్నారు. సో ఈ రిలేషన్ మిమ్మల్ని చూస్తుంటే ఏమో ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళైతే మీ లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వాలన్నా కానీ గతంలో వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ కూడా తలుచుకోవడం జరుగుతుందన్నమాట. అంటే మీ ఇద్దరికి చీటికి మాటికి బగ్గుమంటుందన్నమాట. అంటే ఇంకా ఒకరికొకరికి పడదన్నమాట. మీరు చెప్పేది వాళ్ళు వినిపించుకోరు, వాళ్ళు చెప్పేది మీకు
మీరు వినిపించుకోరన్నమాట. సో, అలా కూడా అలా అగ్గిపుల్లేస్తే బగ్గుమంటుంది అన్నట్లు. సో, అలా కూడా ఇక్కడ రిలేషను ఎండ్ అయింది. సో, ఏంటి అంటే వీళ్ళ వీళ్ళు ఇక్కడ కొంతమంది క్యాస్ట్, రిలీజియన్ అండ్ అదర్ అంటే మీ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వదు. అంటే ఇక్కడ మీ ఆచార వ్యవహారాలు వాళ్ళవి వేరు. సో, అలా కూడా ఇక్కడ తెలుస్తుంది. కానీ వీళ్ళేంటి అంటే మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏదో ఒక విధంగా మీ లైఫ్‌లోకి రావాలి అనేదైతే గమనిస్తున్నారు. ఇక్కడ మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, అది గూడా వాళ్ళు గమనిస్తున్నారు. ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. ఓకేనా అండి? ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది కూడా నాకు తప్పకుండా తెలియజేయండి. మిమ్మల్ని మీ పర్సన్ ఏంటి అంటే వాళ్ళు రావాలి మీ ఫ్యామిలీలోకి, అంటే మీ లైఫ్‌లోకి మళ్ళా రావాలి అనైతే అనుకుంటున్నారు. వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలి అనైతే అనుకుంటున్నారు కాబట్టి మీరు ఉంచుకుంటారా? తెంచుకుంటారా? మీ ఇష్టం. ఈ రిలేషన్ అనేది. ఎందుకు అనంటే ఇక్కడ వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ ఏయైతే ఉన్నాయో, కొంతమంది చీటింగ్ ఎనర్జీ నాకైతే కనిపిస్తుంది. కొంతమంది న్యాయంగా ఉన్నారన్నమాట. సో, మీకు తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేదైతే మీకు తెలుస్తుంది. సో, మీరు కొంచెము బాగా మీ పట్ల ప్రేమ చూపించిన వాళ్ళు కావచ్చు, అనుకోని విధంగా మీ నుండి భారంగా మూవ్ ఆన్ అయిన వ్యక్తులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ట్రస్ట్ చేయండి. నమ్మకంతో ఉండండి. ఎవరైతే ఒక చీటింగ్ చేసిన వ్యక్తులు ఎవరైతే మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళ పట్ల అయితే తప్పకుండా ఒక జడ్జ్ చేయండి. వాళ్ళని ప్రశ్నించండి. అంటే వీళ్ళు మళ్ళా ఇలానే చేస్తారా అనేదైతే ఆలోచించండి. నేను చెప్పేదేంటి అంటే మీ పర్సన్ వస్తే ఉంచుకుంటారా? తెంచుకుంటారా? అనేది మీ ఇష్టం. వాళ్ళ ఫీలింగ్స్ అయితే మీ పట్ల ఈరోజు ఇలా ఉన్నాయి. ఓకేనా అండి? ఓకే అండి. నేను మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? బాయ్ అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.